విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏళ్లనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం, అర్ధాష్టమ కుజదోష ప్రభావం నుంచి ఎలా మనము బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక ఏ అక్షరాలు అంటే ది, దుమ్, షం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఇలాంటి దోషం ఉన్నప్పుడు విఘ్నేశ్వర స్వామి వారి యొక్కకి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పింపజేయడం, అలాగనే శనగపప్పుతో కూడుకున్నటువంటి ప్రమిదని రెడీగా చేసుకోవడం, దాంట్లో 16 ఒత్తులు వేయడం, అలాగనే అందులో కొబ్బరి నూనెను కానీ, ఆవు నూనె కానీ, ఆముదాన్ని కానీ, వేరుశెనగ నూనె కానీ పోసి భగవంతుడికి విఘ్నేశ్వరునికి మంగళ నీరాజనాన్ని భక్తి శ్రద్ధల చేత సమర్పించజేయడము, శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము, లేదా శనగలను ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము, భక్తులకు భక్తి శ్రద్ధల చేత ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగం మీనరాశి వారి సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గురు యోగ్యత కలుగుతుంది, శని దృష్టి తగ్గుతుంది, మనోధైర్యం చేత మీరు అనుకున్న అన్ని పనులలో మీనరాశి వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలాగే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు అపోహకు వెళ్ళొద్దు, ఈగోకు వెళ్ళొద్దు, పగలకు ప్రతీకారకు దూరంగా ఉండండి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి మీరు మహాలయ పక్షాల సందర్భంగా మీరు వాడికి తృప్తి కోసం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కలిగి, గురుబలం కలిగి అంతా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి, అపోహలకు దూరంగా ఉండండి, అనర్థానికి దారి తీయకుండా సౌమ్యంగా మాట్లాడండి, మౌనంతో జీవన విధానాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని చిరునవ్వుతో స్వీకరించండి, మౌనంగా ఉండండి. ఈ గడ్డు కాలాన్ని నెట్టుకపోగలిగితే మీనరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. లేదు పగలకు వెళ్తాను, ప్రతీకాలకు వెళ్తాను, పంతాలకు వెళ్తాను అంటే ఉండేది పోయి, ఉంచుకునేది పోయి, అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని కబలింపజేసే పరిస్థితి ఉంటుంది. సీజనల్గా వచ్చే వ్యాధులు, దీర్ఘకాలికమైన వ్యాధులు, ధైర్యం లేకపోవడము, అలాంటి అవిశ్రాంతి కారణం చేత, చికాకు కోపం చేత తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఎలా చెప్పారో అలాగే మీనరాశి వారు వీటిని అవలంబించగలిగినట్లయితే మంచి కాలము మీనరాశి వారి సొంతము. సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, సినిమా నటులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, సినిమా రంగాల వారు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.